ఆ తరహాలో ఇక్కడ అన్న క్యాంటీన్లు వెంటనే అన్నం పెట్టేపోతున్నారు. అది జరిగితే చాలా మంచిగా, చాలా గ్రేట్ ఇష్యూ అనమాట, అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. తిరుమల నుంచే ప్రక్షాళన చేయడం అంటే ఏంటి? అక్కడి నుంచి ఆయన ఏమన్నా ప్రకటిస్తారా? చెప్పారు కదా, తిరుమల కొండపైన వ్యవహారాలని ప్రక్షాళన చేయడం. అక్కడ ఏంటంటే ఒక కొత్త విషయం బయట పెట్టారు ఆయన. ఎవరు పెళ్ళిళ్ళకు కూడా తిరుమల నుంచి ఫోటోలు వెళ్తున్నాయి అనేసి. అది అసలు సంప్రదాయం ఎప్పుడూ లేదు. దేవుణ్ణి వీధుల్లోకి తీసుకెళ్తున్నారని. అది జరుగుంటే 5 ఏళ్ల నుంచి ఏ మీడియా కవర్ చేయకపోయి ఉండాలి. ప్రాక్టికల్ గా మనకు తెలిసింది ఏంటంటే కళ్యాణ మహోత్సవాలు బయట పెడుతుంటారు. రాజశేఖర టైంలో కూడా జరిగింది, తిరుమాడ వీధుల్లో జరుగుతూ ఉంటాయి. బయట కూడా పట్టణాల్లో కూడా పెట్టేవాళ్ళు కదా కళ్యాణోత్సవం అనేసి. అంటే ఉత్సవ విగ్రహాలే కదా, ఉత్సవ విగ్రహాలు తీసుకెళ్ళి మూల విరాట్ని ఎవరు తీసుకెళ్తారు ఉంటుంది కానీ అది అసలు ముట్టుకునే ఇష్యూ. ఉత్సవ విగ్రహాలదే అలాంటి దాన్ని ఈయన వ్యతిరేకిస్తున్నట్టుంది దాన్ని బట్టి చూస్తుంటే. అంటే ప్రాక్టికల్ గా అయితే గనక రాజశేఖర టైంలో జరిగాయి కళ్యాణోత్సవాలు అని చెప్పేసి, ఏరియాల వారీగా కళ్యాణోత్సవాలు జరగడం, దళిత గోవిందం అనే కార్యక్రమం నడపడం, అట్లాగే అలాగే కళ్యాణ ఇప్పుడు పెళ్లిళ్ళు కూడా చేసేవాళ్ళు అక్కడ. ఈ కళ్యాణోత్సవంలో ఆ ఏరియాలో రిజిస్టర్ చేయించుకున్న జంటలకి పెళ్లి, ఆ పెళ్లికి సారంతా కూడా స్వామివారి తరపున ఇవ్వడం, పట్టు వస్త్రాలు, అటు అబ్బాయికి అమ్మాయికి పట్టు వస్త్రాలు,